ఏపీలో సమస్యల పరిష్కారం కోసం గత 26 రోజులుగా సమ్మె చేస్తున్న అంగన్వాడీలపై జగన్ సర్కార్ ఉక్కుపాదం మోపింది. అంగన్వాడీల సమ్మెపై సర్కార్ ఎస్మా అస్త్రాన్ని ప్రయోగించింది. అంగన్వాడీల సమ్మెను నిషేధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వారిని అత్యవసర సర్వీసు కిందకు తీసుకొస్తూ జీవో జారీ చేసింది. 6 నెలల పాటు సమ్మె నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకుంది. అంగన్వాడీల సేవలను అత్యవసర సర్వీసుల కిందకు ప్రభుత్వం తీసుకువచ్చింది. ఈ మేరకు జీవో నంబర్ 2ను జారీ చేశారు. ఏపీలో అంగన్వాడీల సమ్మెపై ప్రభుత్వం ఎస్మా చట్టం ప్రయోగించింది. అంగన్వాడీలను అత్యవసర సర్వీసుల కిందకు తీసుకొస్తూ జీవో నంబర్ 2ను జారీ చేసింది. 6 నెలల పాటు సమ్మెలు, నిరసనలు నిషేధిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. మరోవైపు సమ్మె చేసిన కాలానికి అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్ల వేతనంలో కోత కూడా విధించారు. దాదాపు 3,000 రూపాయలు తగ్గించి ఒక్కో అంగన్వాడీ కార్యకర్తకు కేవలం 8,050 రూపాయల వేతనాన్ని వారి ఖాతాలో జమ చేశారు. తాజా జీవో నంబర్ 2తో అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్లు ఎస్మా పరిధిలోకి వస్తారు. ప్రభుత్వం గర్భిణీలు, బాలింతలు, పసిపిల్లలకు అందించే సేవలను అత్యవసర సేవలుగా పరిగణించింది. అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్లు సమ్మె చేయకూడదని ఆదేశాలు ఇచ్చారు. నేటి నుంచి 6 నెలల పాటు సమ్మె నిషేధిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. తమపై ప్రభుత్వం ఎస్మా చట్టాన్ని ప్రయోగించడంపై ఏపీ అంగన్వాడీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ బెదిరింపులకు భయపడేది లేదని తేల్చి చెప్పారు. సమస్యలు పరిష్కరించేంత వరకు సమ్మె కొనసాగిస్తామన్నారు. 2013 జాతీయ ఆహార భద్రత చట్టంలోని సెక్షన్ 39 కింద అంగన్వాడీలు అత్యవసర సర్వీసులు కిందకు వస్తాయంటోంది జగన్ ప్రభుత్వం. 1971 అత్యవసర సేవల నిర్వహణ చట్టం కింద సమ్మెను నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘించి సమ్మెను కొనసాగిస్తే అంగన్వాడీలను డిస్మిస్ చేసే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది. సమ్మెలో ఉన్న వారిపై ప్రాసిక్యూషన్కు అవకాశం ఉంటుంది. సమ్మె చేసిన వారికి 6 నెలలు జైలు శిక్ష, సహకరించిన వారికి ఏడాది జైలు శిక్ష విధించే అవకాశం ఉంది అంటున్నారు. దీంతో అంగన్వాడీలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది. అంగన్వాడీలతో ప్రభుత్వం పలు దఫాలుగా చర్చలు జరిపినా సఫలం కాలేదు. కొన్ని డిమాండ్లకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే అన్ని డిమాండ్ల పరిష్కారం వరకు సమ్మె ఆపేది లేదని అంగన్వాడీలు స్పష్టం చేశారు. జీతాల పెంపు, గ్రాట్యుటీపై పట్టుబడుతూ అంగన్వాడీలు సమ్మెను కొనసాగిస్తున్నారు. దీంతో ప్రభుత్వం ఇప్పుడు ఎస్మాను ప్రయోగించింది. తమపై ప్రభుత్వం ఎస్మా ప్రయోగించడాన్ని అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ నేతలు ఖండించారు. తమ వేతనాలు, హక్కుల కోసం పోరాడుతున్నామని, ఎస్మాకు భయపడేది లేదన్నారు. అంగన్వాడీలకు అత్యవసర సర్వీసులు వర్తించవని అన్నారు. 6 నెలల పాటు నిరసనలు, ధర్నాలు చేయవద్దని చెప్పడానికి మీరు 6 నెలలు ప్రభుత్వంలో ఉండాలి కదా అంటూ ప్రశ్నించారు. తమ సమ్మె ఆగదని, అవసరమైతే లీగల్గానే ఎదుర్కొంటామన్నారు. ప్రభుత్వం తమను చర్చలకి పిలవాలని, తమ వేతనాల సమస్యను పరిష్కరించకుంటే సమ్మెను మరింత తీవ్రం చేస్తామని హెచ్చరించారు. అంగన్వాడీ ఉద్యమంపై సర్కార్ ఉక్కుపాదం మోపడం దారుణమని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. అంగన్వాడీల సమ్మెను నిషేధిస్తూ వైకాపా ప్రభుత్వం తెచ్చిన జీవో నెంబర్ 2తో తక్షణమే ఉపసంహరించుకోవాలని ఎక్స్లో డిమాండ్ చేశారు. అమ్మని గెంటేసిన వాడికి అంగన్వాడీల విలువ ఏం తెలుస్తుంది అని విమర్శించారు. పాదయాత్రలో ఇచ్చిన హామీలు నిలబెట్టుకోమని, శాంతియుత నిరసనలు తెలపడం కూడా నేరమేనా అని ప్రశ్నించారు. అంగన్వాడీల ఉద్యమానికి తెలుగుదేశం పార్టీ పూర్తి మద్దతు ఇస్తుందన్నారు. జగన్ అహంకారానికి, అంగన్వాడీల ఆత్మగౌరవానికి మధ్య జరుగుతున్న ఉద్యమంలో అంతిమ విజయం అంగన్వాడీలదేనని పేర్కొన్నారు.